నమస్కారం పీపుల్, ఎట్లున్నారు? మీ ముంగటికి ఇంకో ఇల్లు పట్టుకొచ్చేసిన. ఈ ఇల్లు స్పెసిఫికేషన్స్ 3500 స్క్వేర్ ఫీట్ హౌస్. ఎంత అనుకున్నారు ప్రైస్? కేవలం 750,000 మాత్రమే. రండి ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్రిక్ ఫినిష్ వచ్చింది ఇల్లు. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక స్టేర్ కేస్ ఇచ్చిండు ఫస్ట్ ఫ్లోర్ రావడానికి. బట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఆఫీస్ రూమ్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇంకో గెస్ట్ రూమ్ కూడా చాలా అంటే చాలా పెద్ద వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 15x12 సైజ్. గెస్ట్ రూమ్ కి కనెక్టింగ్ బాత్రూమ్ కూడా వచ్చింది మనకి. ఇక్కడ బాత్రూమ్ లో స్టాండింగ్ బాత్ వచ్చింది, ఫుల్ బాత్ వచ్చింది. ఇక్కడ బాత్రూమ్ లో క్లాజెట్ ఏరియా కూడా వచ్చింది గెస్ట్ రూమ్ కి. లెట్స్ గెట్ ఇన్ టు ద హాల్. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకోండి, మనకి కామన్ బాత్ ఏరియా వచ్చింది. హాఫ్ బాత్ ఇది, పౌడర్ రూమ్. జస్ట్ సింక్ ఇంకా కమోడ్ మాత్రమే ఉంటాయి పౌడర్ రూమ్ లో. అండ్ ఇక్కడ మనకి డైనింగ్ హాల్ వచ్చింది. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకొని కూర్చొని తినడానికి. అండ్ ఇదే మనకి జైగాంటిక్ హాల్. ఇక్కడ చూసుకోండి ఏ షేప్ ఫ్రేమ్ వచ్చింది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మన టీవీ పెట్టుకోవచ్చు, ఇక్కడ సోఫా పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ బిగ్, 20 ఫీట్ వరకు ఉంటుంది ఇది. అండ్ ఇది కూడా చాలా పెద్ద ఉంది, 17 ఫీట్ 18 ఫీట్ వరకు ఉంటుంది. ఇక్కడ మనకి ఫైర్ ప్లేస్ కూడా వచ్చేసింది, ఎలక్ట్రిక్ ది. ఇది స్విచ్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. స్విచ్ ఇక్కడ వచ్చింది మనకి, ఇది ఆన్ చేస్తే అది ఆన్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ కాల్డ్ గార్మెంట్ కిచెన్. ఇక్కడ ఈజీగా 5-6 కూర్చొని తినొచ్చు. డైనింగ్ హాల్ అవసరమే లేదు మనకి. లైట్ చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోండి మార్బుల్ చాలా బాగుంది. చాలా పెద్ద సింక్ వచ్చింది ఇక్కడ మనకి. అండ్ గోల్డెన్ కలర్ ఫినిష్ వచ్చింది మనకి ఇక్కడ ఫాసెట్. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 5 బర్నర్స్ వచ్చినాయి మనకి. 2 పెద్దవి, 2 చిన్నవి, ఒకటి మధ్యలో కూడా ఒకటి పెద్దది వచ్చింది మనకి. క్యాబిన్స్ కూడా చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి, మ్యాసివ్ లుకింగ్. ఇక్కడ మనకి ఓవెన్, మైక్రోవేవ్ అయితే వచ్చేసినాయి. వాక్ ఇన్ ప్యాంట్రీ వచ్చింది, చాలా పెద్ద ప్యాంట్రీ. అండ్ ఇక్కడ సపరేట్ కౌంటర్ టాప్ వచ్చింది. ఇక్కడ ఇది ఎందుకు సపరేట్ కౌంటర్ టాప్ వచ్చిందంటే ఇక్కడ అప్లయన్సెస్ పెట్టుకోవచ్చు, రైస్ కుక్కర్, మిక్సర్, వాట్ ఎవర్. అండ్ ఇక్కడ ఈ ఖాళీ స్పేస్ ఎందుకు అనుకుంటారా, ఇక్కడ ఫ్రిడ్జ్ పడుతుంది అనమాట మనకి, 2 డోర్ ఫ్రిడ్జ్. ఇక్కడ జనరల్గా ఒక స్టాండర్డ్ డైమెన్షన్స్ ఫాలో అవుతారు. అన్ని ఫ్రిడ్జ్ సైజెస్ అట్లనే ఉంటాయి. సో ఈ స్టాండర్డ్ డైమెన్షన్స్ ప్రకారం ఒక ఫ్రిడ్జ్ పడుతుంది ఇక్కడ. అండ్ కింద ఇలా స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి ఇక్కడ లాండ్రీ ఏరియా వచ్చింది. లాండ్రీ ఏరియాలో మనకి యూజువల్లీ మనకి సింక్ ఏం ఇవ్వరు, బట్ దీనిలో సింక్ కూడా వచ్చింది అనమాట. అండ్ లాండ్రీ ఏరియాకి కనెక్టింగ్ మనకి గరాజ్ ఎంట్రన్స్. ఇది 3 కార్ గరాజ్. ఇది చాలా పెద్ద గరాజ్ అనమాట. చూడండి ఎంత పెద్ద ఉందో, మామూలుగా లేదు గరాజ్. ఇక్కడ 2 కార్లు పడతాయి, ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ 3 కార్స్ పడతాయి టోటలీ మనకి. చాలా పెద్ద గరాజ్ మనకు వచ్చింది ఇక్కడ. యూజువల్లీ ఏంటంటే అందరూ గరాజ్ టు గరాజే పార్కింగ్ చేస్తారు కాబట్టి గరాజ్ నుంచే ఎంటర్ అవుతారు ఇల్లు. అండ్ ఇక్కడ డ్రైయర్ ఇంకా వాషర్ ఉంటది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. మీరు లోపలికి వెళ్ళిపోదాం. వావ్, గ్లాస్ విండో ఎంత పెద్ద వచ్చింది కదా, గ్లాస్ విండో చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ స్ట్రైట్ గా రాగానే హాల్ నుంచి మనకి బ్యాక్ యార్డ్ వచ్చేసింది ఎంట్రన్స్. బ్యాక్ యార్డ్ కి మనం వెళ్తే ఇక్కడ మనకి పోర్చ్ ఏరియా వచ్చింది కూర్చోడానికి. అండ్ ఒక మ్యాసివ్ బ్యాక్ యార్డ్ కూడా వచ్చింది మనకి. మీరు కావాలంటే గజీబో ఇట్లాంటివి ఇవన్నీ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సైడ్ కూడా మనకి చాలా పెద్ద బ్యాక్ యార్డ్ వచ్చింది. అండ్ ఇవి HVAC యూనిట్స్. కమాన్, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద హౌస్. బ్యాక్ యార్డ్ కి ఎంట్రన్స్ లోనే మనకి ప్రైమరీ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ప్రైమరీ స్వీట్ ఎంత పెద్ద ఉందో చూసుకోండి. ప్రైమరీ స్వీట్ కి బాత్రూమ్ ఏం లాక్స్ వేసుకునడానికి ఉండవు. బట్ 2 సింక్స్ వచ్చినాయి మనకి ఇక్కడ. అండ్ క్యాబిన్స్ వుడెన్ ఫినిష్ తో వచ్చినాయి. లుక్ ఎట్ దీస్ లైట్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ మనకి స్టాండింగ్ బాత్ వచ్చింది, చాలా లగ్జరియస్ గా ఉంది. ఇక్కడ బాత్ కి సపరేట్ స్పేస్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి కమోడ్ కూడా వచ్చేసింది, ఇక్కడ కమోడ్ ప్లేస్. అండ్ ఇక్కడ మనకి క్లాజెట్ కూడా వచ్చేసింది. క్లాజెట్ కూడా చూడండి, ఇది కూడా చాలా పెద్ద ఉంది క్లాజెట్. దిస్ ఈస్ అమేజింగ్. ప్రైమరీ స్వీట్ నుంచి మంచిగా మీరు బ్యాక్ యార్డ్ ని చూసుకోవచ్చు. ఎంట్రన్స్ నుంచే వెళ్ళాలని లేదు బ్యాక్ యార్డ్ కి. మీరు ఇక్కడ ఈ విండోస్ తెరుచుకొని కూడా బ్యాక్ యార్డ్ కి వెళ్ళొచ్చు. చూడండి 2 డోర్లు స్లైడింగ్ అవుతున్నాయి ఇక్కడ మనకి. ఇంత పెద్ద ఉంది అసలు ఇల్లు. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈ స్టేర్స్ మంచి కర్వ్డ్ షేప్ లో బాగా వచ్చింది ఇక్కడ. దిస్ ఇస్ ద లాఫ్ట్ ఏరియా. లాఫ్ట్ ఏరియా వేసుకోండి, రెక్టాంగిల్ షేప్ లో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ సోఫా వేసుకోవచ్చు. చాలా పెద్ద విండోస్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ 5x2 5x3 ఫీట్ ఉంటాయి ఇవి. లాఫ్ట్ వచ్చింది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొంచెం స్టోరేజ్ ఏరియా వచ్చింది ఇక్కడ. అండ్ ఇఫ్ ఈ వాక్ స్ట్రైట్ 2 బెడ్రూమ్లు వచ్చినాయి మనకి. ఇక్కడ సైడ్ బెడ్రూమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి బెడ్రూమ్ ఎంత ఉందో, చాలా మంచిగా ఒక 15x12 సైజ్, 15x13 సైజ్ ఉంది. ఈ బెడ్రూమ్ కూడా 15x13 సైజ్ ఉంటుంది. క్లాజెట్ కూడా చాలా పెద్ద ఉంది. బెడ్రూమ్ లో 2 బెడ్రూమ్స్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. జాక్ అండ్ జిల్ బాత్రూమ్ అంటారు. సో మరి ఎట్లా ఎవరు వాడుకోవాలంటే
ఒకడు వాడుకునేటప్పుడు ఇంకోటి లాక్ వేయాలి, ఇంకోటి వాడుకున్నప్పుడు ఇంకొకటి లాక్ వేయాలి ఇంకోడు. సో అట్లుంటది అనమాట. 2 బెడ్రూమ్స్ కి సంబంధించిన ఒక కమోడ్, ఇక్కడేమో మనకి బాత్ టబ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ పర్సన్ కి ఇక్కడ సింక్ ఏరియా వచ్చింది మనకి. అండ్ ఈ బెడ్రూమ్ యాక్సెస్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఇంకో సింక్ వచ్చింది. సో సింక్స్ ఏమో సపరేట్ ఉన్నాయి, కమోడ్ అండ్ బాత్ టబ్ మాత్రం షేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెడ్రూమ్ పర్సన్ దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఈ డోర్ వేసేసి ఇది లాక్ వేసుకుంటాడు అంతే. సో ఇది మీడియా రూమ్ మనకి ఇక్కడ వచ్చింది. మీడియా రూమ్ కూడా చాలా పెద్ద ఉంది. ఇక్కడ సోఫా వేసుకొని మీరు ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. ఇది మీడియా రూమ్ అనే కాదు, మీరు గేమ్ రూమ్ కింద కూడా వాడుకోవచ్చు. లెట్స్ గెట్ డౌన్ అగైన్. చాలా బాగుంది అసలు. రూమ్స్ అయితే చాలా పెద్ద ఉన్నాయి. సో ఇంటి స్పెసిఫికేషన్స్ గుర్తున్నాయి కదా మీకైతే. 4 బెడ్రూమ్స్ వచ్చినాయి, 3 బాత్రూమ్, 3500 స్క్వేర్ ఫీట్. మనకు ఆఫీస్ రూమ్ వచ్చింది, మనకు డైనింగ్ హాల్ వచ్చింది, మనకు పైన మీడియా రూమ్ వచ్చింది. ఈ ఇల్లు కావాలి అంటే డైరెక్ట్ మెసేజ్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.